ఈజీగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల పరిధిలో దొంగతనం చేసిన శివను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే ఒంటరిగా ఉన్న వారిని టార్గెట్ చేస్తూ బంగారు ఆభరణాలు దొంగిలిస్తూ జులాయిగా తిరుగుతున్న శివను గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ కేసు వివరాలను డీఎస్పీ కొలను శివరాంరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. శివ నుంచి 15 లక్షల రూపాయల విలువగల బంగారు గొలుసులు, 2 బైకులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించామని, మళ్లీ విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి తీసుకోనున్నామని డీఎస్పీ వివరించారు. ఈ కేసును నార్కట్పల్లి సీఐ కె నాగరాజు ఆధ్వర్యంలో ఎస్ఐ దగ్గుల క్రాంతికుమార్ సమగ్రంగా విచారణ జరిపి నిందితుడి వద్ద నుంచి బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్టు తెలిపారు. ఈ కేసును విజయవంతంగా ఛేదించిన ఎస్ఐ క్రాంతికుమార్, ఏఎస్ఐ ఆంజనేయులు, హెడ్ కానిస్టేబుల్స్ జవహర్, రమేష్, జానీ పాషా, కానిస్టేబుల్ సత్యనారాయణ, గిరిబాబు, కృష్ణ, సురేష్ గౌడ్లను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ అభినందించారు. ఉదయపూట పనిచేస్తూ ఉంటే ఆ క్రమంలో అన్నము తెలియని దొంగ అక్కడికి వచ్చి ఆమెను మాటల్లో పెట్టి మాట్లాడుతూ ఆ మెడలో ఉన్నటువంటి పుస్తకాలు చంపుకునే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆ లేడీ అట్లా అరుపులు కేకలు వేస్తే ఇమ్మీడియట్లీ తను పట్టుకోవడానికి ఆమె కూడా ప్రయత్నం చేస్తుంది. దానితో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు అక్కడికి రావడము, అతన్ని పట్టుకోవడము, పట్టుకున్న తర్వాత ఎస్ఐ నార్కల్ ఎస్ఐ గారి క్రాంతికి మరియు వారి సిబ్బందికి ఇన్వాల్వ్ చేస్తే ఇమ్మీడియట్లీ వాళ్ళు తీసుకొని రావడం, తీసుకొని వచ్చి అతను విచారించడం జరిగింది. ఆ విచారించే క్రమంలో తను గతంలో గత కొంతకాలంగా చైన్ స్నాచింగ్లో పాల్పడుతున్నట్లు, దాంతో పాటు మోటార్ సైకిల్ కూడా దొంగతనాలు చేస్తున్నట్టు ఒప్పుకోవడం జరిగింది. అతను పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత అతను మొత్తం 5 చైన్ స్నాచింగ్లు, 1 అటెంప్ట్, అంటే ఇక్కడ మన దసరాలో చేసిన అటెంప్ట్ ప్రయత్నం, దాంతో పాటు 2 మోటార్ సైకిల్, మొత్తం 8 కేసుల్లో ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా దాంతో పాటు గతంలో చోటప్పలో కూడా ఒక పోక్సో కేసులో కూడా నిందితుడిగా అతని పైన ఇక్కడ ట్రయల్ కొనసాగుతున్నాం. ఈ నేరాలు నల్గొండ రూరల్ మండలంలో ఉన్నటువంటి అప్పాజిపేటలో మేరులో కూడా మేము ఉంటుంది. అప్పాజిపేట కింద అక్కడ ఒకటి చైన్ స్నాచింగ్, అదేవిధంగా చెర్లపల్లిలో ఒక చైన్ స్నాచింగ్, దాంతోపాటు మునగూడ మండలంలో కలవరపల్లి గ్రామంలో ఒక చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది. దాంతోపాటు మా నాకట్పల్లిలో పోతినేని పల్లి గ్రామంలో, అదేవిధంగా మొన్న లాస్ట్ ఇయర్ చెరువుగడ్డ జాతరలో ఒక చైన్ స్నాచింగ్ జరిగింది. ఈ మొత్తం 5 చైన్ స్నాచింగ్లు, 1 అటెంప్ట్, దాంతోపాటు అక్కడ మన 2 మోటార్ సైకిళ్లలో ఒకటి వచ్చేసి సాక్షి ఆఫీసు నల్గొండ రూరల్ ప్రజలు ఉంటుంది, అక్కడ ఒకటి